జమ్మూ కశ్మీర్ కుల్గామ్ లో ఎన్కౌంటర్ జరుగుతోంది. పహల్గామ్ దాడికి కారణమైన టీఆర్ఎఫ్ టాప్ కమాండర్ ని బలగాలు ట్రాప్ చేశాయి. అతడు తలదాచుకున్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరికొందరు ఉగ్రవాదులు కూడా అక్కడ ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పహల్గామ్ దాడికి కారణం టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థే. దాని నాయకుడు ఆసిఫ్ ఫౌజీ నేరుగా పహల్గామ్ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఇప్పుడు దాని టాప్ కమాండర్ ని ట్రాప్ చేయడం ద్వారా బలగాలు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ఉదయం బారాముల్లాలో కూడా ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా పాక్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తానీ కరెన్సీ కూడా వారి దగ్గర ఉన్నట్లుగా తేలింది. జమ్మూ కశ్మీర్ కుల్గామ్ లో ఎన్కౌంటర్ జరుగుతోంది. పహల్గామ్ దాడికి కారణమైన టీఆర్ఎఫ్ టాప్ కమాండర్ ని బలగాలు ట్రాప్ చేశాయి. అతడు తలదాచుకున్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరికొందరు ఉగ్రవాదులు కూడా అక్కడ ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పహల్గామ్ దాడికి కారణం టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థే. దాని నాయకుడు ఆసిఫ్ ఫౌజీ నేరుగా పహల్గామ్ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఇప్పుడు దాని టాప్ కమాండర్ ని ట్రాప్ చేయడం ద్వారా బలగాలు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ఉదయం బారాముల్లాలో కూడా ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా పాక్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తానీ కరెన్సీని కూడా అక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. జమ్మూ కశ్మీర్ కుల్గామ్ లో ఎన్కౌంటర్ జరుగుతోంది. పహల్గామ్ దాడికి కారణమైన టీఆర్ఎఫ్ టాప్ కమాండర్ ని బలగాలు ట్రాప్ చేశాయి. అతడు తలదాచుకున్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మరికొందరు ఉగ్రవాదులు కూడా అక్కడ ఉండొచ్చున్నట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పహల్గామ్ దాడికి కారణం టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థే. దాని నాయకుడు ఆసిఫ్ ఫౌజీ నేరుగా పహల్గామ్ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఇప్పుడు దాని టాప్ కమాండర్ ని ట్రాప్ చేయడం ద్వారా బలగాలు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ఉదయం బారాముల్లాలో కూడా ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా పాక్ ఆయుధాలు, మందుగుండి సామాగ్రి, అలాగే కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.